భగవంతుని సృష్టిలో సకల జీవులకు ప్రాణాధారమైనది వాయువు. జీవుల శరీరంలోకి ప్రవేశించి ప్రాణశక్తిని ఉద్దీపనం చేసి బయటకు వస్తుంది. అన్ని ప్రాణుల్లోనూ ఈ ప్రక్రియ జరుగుతుంది. తొలి ఊపిరి పీల్చడం అంటే పుట్టడం, చివరి ఊపిరి అంటే గిట్టడం. మనకి ప్రపంచానికి సంధానకర్త ఏమిటి అంటే ఊపిరి అనగా శ్వాస. ముక్కు గట్టిగా మూసుకుంటే 3 నిమిషాల్లో విముక్తి. దాన్ని నియంత్రణలో ఉంచగలిగితే ముక్తి. మానవ జీవితానికి అత్యంత ప్రాథమికమైన విషయం శ్వాస. అది సక్రమంగా లేకపోతే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో స్వయంగా అనుభవించిన వారు తప్ప వివరించలేరు. భగవంతునిచే సృష్టింపబడిన పంచభూతాలు అందరికీ సమానమే. కానీ కొందరు ప్రకృతి ప్రసాదించిన వాయువుని గ్రహించలేక గిలగిలలాడతారు. ఇలా సరిగ్గా శ్వాస పొందలేని వారికి శ్వాసకోశ వ్యాయామాలు చేయండి. స్వేచ్ఛగా గాలి పీల్చండి, ఆనందంగా జీవించండి, అనుకున్నది సాధించండి. రోజు ఈ విధంగా చెయ్యండి. రిలాక్స్డ్గా కూర్చోండి. మీరు ముక్కుతో గాలి పీల్చితే ఛాతీలోకి వెళుతుంది, నోటితో పీలిస్తే పొట్టలోకి వెళుతుంది. మెల్లగా దీర్ఘంగా ముక్కు ద్వారా గాలిని పీల్చి మళ్ళీ ముక్కు ద్వారానే వదిలివేయండి. ఇలా 5 సార్లు చేయండి. ముక్కు ద్వారా బాగా గాలి పీల్చి నోటి ద్వారా మెల్లగా వదిలేయండి. ఇలా 5 సార్లు చేయండి. నోటి ద్వారా దీర్ఘంగా గాలి పీల్చి ముక్కు ద్వారా వదిలివేయండి. ఇలా 5 సార్లు చేయండి. కుడివైపు ముక్కు రంధ్రాన్ని వేలుతో మూసిబట్టి ఎడంవైపు ముక్కు రంధ్రం ద్వారా బాగా పీల్చి ఇప్పుడు ఎడంవైపు మూసి కుడివైపు ముక్కు రంధ్రం ద్వారా గాలి వదలాలి. ఇలా 5 సార్లు చేయండి. 4లో చెప్పిన దానికి రివర్స్లో చేయండి. ఇలా 5 సార్లు చేయండి. ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోని గాలిని పూర్తిగా తీసివేయాలి. ఆ తర్వాత మీ ప్రమేయం లేకుండానే ఊపిరితిత్తులను గాలితో నిండనివ్వండి. ఇలా 5 సార్లు చేయండి. నోరు కొద్దిగా మూసి బాగా గాలి పీల్చండి. ఆపై ఈల వేసినట్టుగా గాలినంతా తీసివేయండి. ఇలా 5 సార్లు చేయండి. 5 దఫాలుగా గాలిని ముక్కు ద్వారా పీల్చి మెల్లగా నోటి ద్వారా ఒకేసారి వదిలివేయండి. ఇలా 5 సార్లు చేయండి. ఇలా నిష్టగా చేస్తూ వెళ్ళండి. మీరు అప్పుడు ధ్యాన స్థితికి నెమ్మదిగా వెళ్ళడాన్ని గమనిస్తారు. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఎంతో రిలాక్స్గా ఫీల్ అవుతారు. అలా ప్రతిరోజు చెయ్యండి. మీ ఊపిరితిత్తులకి మెదడుకి కొత్త శక్తి వస్తుంది. మందులతో పాటుగా ఈ వ్యాయామాలు తప్పక చేస్తే ఉబ్బసాన్ని సులభంగా జయించవచ్చు. అలర్జీ, ఆస్తమా బాధితుల సాధారణ జీవితం గడపాలంటే అత్యాధునిక శాస్త్రీయ వైద్యంతో పాటు ఈ శ్వాసయామాలు ఎంతో ఉపయోగపడతాయి.